పివి నరసింహారావు గారు మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ పివి నరసింహారావు గారికి భారతరత్న ప్రదానం చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి హర్షం వెలిబుచ్చుతున్నాం. మన తెలుగు వారికి, తెలంగాణ బిడ్డకు, తెలుగు బిడ్డకు దక్కిన యొక్క గౌరవం ఇది. ఆయన ఎంతో మేధావి, బహుభాషా కోవిదుడు, రాజకీయమైన యొక్క చతురుడు, ఒక ప్రతిపక్ష నాయకుడిని ఐక్యరాజ్య సమితిలో ప్రసంగం కోసం ఎంపిక చేసిన యొక్క వ్యక్తి. అంటే దేశ హితం దృష్ట్యా రామ భక్తులపైన కాల్పులు జరపకుండా రామ భక్తులకు ఏం జరగొద్దు అనే ఒక ఉద్దేశంతో ఆలోచించిన యొక్క వ్యక్తి పివి నరసింహారావు. అందుకోసమే కాంగ్రెస్ పార్టీ ఆయన యొక్క పార్థివ దేహాన్ని ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి తీసుకెళ్లలేదు. ఆయన ఢిల్లీలో కనీసం ఆయన యొక్క అంత్యక్రియలు జరపడానికి కూడా ఆనాడు ఉన్న యొక్క కాంగ్రెస్ పార్టీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం అంగీకరించలేదు. అంటే అంత అవమానకర రీతిలో అతన్ని గెంటేసిన యొక్క స్థితిని మనం చూసాం. మరి ఆయన యొక్క ఈరోజు ఉన్న యొక్క దేశ ఆర్థిక పరిస్థితికి ఆనాడు ఆయనే చేపట్టిన యొక్క ఆర్థిక సంస్కరణలు అనేది పునాదిగా మారింది. అటువంటి యొక్క గొప్ప వ్యక్తి రక్తపాతాన్ని నివారించడానికి రామ భక్తులపైన కాల్పులు జరపొద్దని నిర్ణయం తీసుకున్నాడని, ఓట్ బ్యాంక్ రాజకీయం కోసం మైనార్టీ ఓట్లు ఎక్కడ పోతాయో అనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఆయనకు ఇటువంటి యొక్క అవమానం చేయడం జరిగింది. కానీ నేటి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పివి నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం ఏదైతున్నదో అది ఇవాళ తెలంగాణ ప్రజలు, తెలుగు ప్రజలు, దేశ ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. ఎందుకంటే నిజమైన యొక్క గౌరవం దక్కింది అంత గొప్ప మేధావికి, అంత గొప్ప రాజనీతిజ్ఞునికి. నేను ఒకటే అడుగుతున్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీని, మీరు రామ మందిరానికి అనుకూలమా వ్యతిరేకమా? మీ యొక్క ఖర్గే గారు మిగతా వాళ్ళు అయితే దాన్ని బైకాట్ చేసిండ్రు. ఈ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గురించి కూడా అడుగుతున్నాను, తెలంగాణ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. మీరు ఆనాడు పివిని అవమానపరిచిండ్రు. ఆ తర్వాత మొన్న జరిగిన యొక్క రామ మందిర ప్రాణప్రతిష్ఠ విషయంలో కూడా అదే విధంగా వ్యవహరించింది. కాబట్టి ఎప్పుడు కూడా మీరు దేశానికి హితం చేసేవాళ్ళను, దేశానికి మంచి విషయాలలో కేవలం రాజకీయ కోణాన్ని చూస్తూ రాజకీయపరమైన ఆలోచన చేస్తారు. ఇప్పటికీ పివి నరసింహారావు గారి యొక్క భారతరత్న రావడాన్ని కూడా పూర్తిగా జీర్ణించుకుంటలేరు. రాజకీయ జిమ్మిక్ అని కొట్టిపారేస్తుంది. పివి నరసింహారావు గారికి కానీ, చరణ్ సింగ్ గారికి, మాజీ ప్రధానమంత్రి చరణ్ సింగ్, స్వామినాథన్ వ్యవసాయ శాస్త్రజ్ఞుడు. దీన్ని కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే ఇది పొలిటికల్ జిమ్మిక్ అట. మరి 2014 ముందు మీరు కూడా ఒక ఇద్దరికి భారతరత్న ఇచ్చింది, జస్ట్ ఎలక్షన్స్ 4 రోజులు జరగబోతుంది అనగా. అది జిమ్మిక్కేనా? భారతీయ జనతా పార్టీ ఆ విధంగా ఎన్నడూ కూడా మాట్లాడలేదు. ఆనాడు మన యొక్క సచిన్ టెండూల్కర్ గారికి, మిగతా వారికి ఇవ్వడం జరిగింది. అంటే ఎప్పుడు కూడా కేవలం అధికారాన్ని అంటిపెట్టుకొని ఉండాలని, అధికారం కోసం అరువులు చాచే యొక్క ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఈ రోజున అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చింది. మేము కొంత సమయం ఇవ్వాలి, వాళ్ళు చేస్తారని ఇన్ని రోజుల నుంచి చూసాం. కానీ వాళ్ళ ఆలోచనలు ఆ విధంగా కనిపించడం లేదు. గత ప్రభుత్వం 1,00,000 రూపాయలు రైతులకు రుణమాఫీ చేస్తానని మోసం చేసింది, చివరి వరకు చేయలేదు. ఈ ప్రభుత్వం 2 లక్షలు చేస్తామని చెప్పి వాగ్దానం చేసింది. వాళ్ళ 420 వాగ్దానాలలో ఈ యొక్క రైతుల వాగ్దానాలు కూడా ప్రధానంగా ఉన్నాయి. రైతు భరోసా కింద 15,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇంతవరకు అటువంటి సూచనలు ఎక్కడ ఏం కనిపించడం. మహిళలకు 2,500, పెన్షనర్లు 4,000 రూపాయలు, ఇంకెన్నో మాటలు మాట్లాడారు. రైతు కూలీలకు 15,000 అకౌంట్లో. అంటే
కేవలం ఎన్నికల్లో గెలవడం కోసం ఏదైనా మాట్లాడతారనే యొక్క ఇది ఇవాళ తెలంగాణ ప్రజలు మీరేదో వాళ్ళకు భిన్నంగా వ్యవహరిస్తారని